మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ రెడీ అయ్యింది. జనాల్లో ఉండేందుకు సీఎం బహిరంగ సభలను ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. ఇటు సరైనపై అదే విధంగా సభలు అంటూనే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా కలిసి వస్తుందని చెప్తోంది. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ జిల్లాలో తొలి సభ ఉండనుంది. 9 ఉమ్మడి జిల్లాల్లో 9 బహిరంగ సభలకు నిర్ణయించారు. ఇక మంత్రి పొంగులేటికి బహిరంగ సభల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. మీనాక్షి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎంలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ములుగు బహిరంగ సభకు సోనియా, అదేవిధంగా రాహుల్ గాంధీని ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించింది. మండలాల్లో నిరసనలు విస్తృతంగా నిర్వహించాలని డీసీసీలను ఆదేశించింది పార్టీ. ఒక మండలానికి తాను బాధ్యత తీసుకుంటానని రేవంత్ చెప్పారు. ఇక సీఎం సభలపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, నరేగా పేరు మార్పు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా ఈ సీఎం సభలతో కాంగ్రెస్ జనంలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ సిద్ధం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వరుస బహిరంగ సభలతో మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ సిద్ధం. ఒకటి, కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పథకం పేరు మార్చుతూ గాంధీ పేరు తొలగిస్తూ పథకంపై నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన పిలిపించింది. ఇటీవల సిడబ్ల్యూసి సమావేశంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర శాఖలు ఆందోళన నిర్వహించాలని పిలుపునియడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వరుసగా 9 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ఆర్జీఎస్ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టి అందులో భాగంగానే 9 జిల్లాల్లో 9 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక ఈ ఒకవైపు అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఒకే కార్యాచరణలో 2 కార్యక్రమాలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఓవైపు ఎన్ఆర్జీఎస్ పేరు మార్చడంతో నిరసన కార్యక్రమం చేస్తూనే మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేసుకుని చెప్పొచ్చు. ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసింది, ఎక్కడెక్కడ తెలంగాణ ప్రజల సంక్షేమ కార్యక్రమం అమలు చేసింది, దాని ద్వారా ఎక్కడ లబ్ధి పొందుతుంది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్న అంశాన్ని చాలా పంచాయతీ ఎన్నికలైన బహిరంగ సభల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అదే వ్యూహంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని రూరల్ జిల్లాల్లో ఉన్న 9 సభల్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ఎన్ఆర్జీఎస్ పథకాన్ని పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేస్తూనే మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం ఉందని ఆయన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ 2 అంశాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి ఫిబ్రవరి 3వ తేదీన మహబూబ్ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూర్తి ఈ సభకు సంబంధించి 9 ఉమ్మడి జిల్లాలో 9 సభలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక పీసీసీ అధ్యక్షుడు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి కార్యక్రమాలకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తారని కూడా చెప్పారు. ఇక ఈ ఎన్ఆర్జీఎస్ నిరసన కార్యక్రమాలకు సంబంధించి మొత్తం 17 పార్లమెంటులో 15 మంది మంత్రులకి 15 పార్లమెంటు బాధ్యతలు అప్పచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మండల స్థాయిలో కూడా పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఎన్ఆర్జీఎస్ పథకాన్ని పేరు మార్చడం వెనుక కేవలం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి వెళ్లకుండా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశాన్ని తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి చేరవేర్చడానికి మండల స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. మండల స్థాయి నాయకులు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక మండల నిరసన కార్యక్రమం బాధ్యత కూడా తానే తీసుకుంటాను, తన స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీకి సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్లు, చైర్మన్లు కూడా పూర్తిగా ఈ నిరసన కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూనే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక 9 ఉమ్మడి జిల్లాల్లో 9 భారీ బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంటుంది. ఇక ముగింపు సభకు సంబంధించి ములుగులో పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను
భారీ బహిరంగ సభకు ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ ముగింపు సభకు పార్టీ అగ్రనేతలంతా కూడా హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి ఇంకా డేట్ ఫైనల్ కాదు కాబట్టి భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ఈ రెండు వ్యూహాలతో ముందుకెళ్ళి చెప్పొచ్చు. 9 సభలను ఫిబ్రవరి 3 నుంచి వరుసగా 9 రోజుల్లో సభలు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. భారీ బహిరంగ సభల ద్వారా రైతు కూలీలు రైతులకు నష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు.